ఓం నమః శివాయ. మహబూబ్ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా సేవలందిస్తున్న సేవామూర్తి ఎం వెంకటేశ్వరులు గారు మానవత్వానికి మరో రూపంగా నిలిచారు. ఈరోజు వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. వారి ప్రియమైన తల్లి శ్రీమతి శారదమ్మ గారి కోరిక మేరకు వారు తమ భార్య శ్రీమతి మంజులా గారితో వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. భక్తి మార్గంలో సేవా మార్గంలో పయనించి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. భక్తి ప్రపత్తులతో స్వామి చెంత అర్చనలు నిర్వహించుకొని తమ మనస్సులోని కోరికను ఆ పరమేశ్వరునికి విన్నవించుకున్నారు. భక్తులందరూ కలిసి పుణ్యలింగానికి జలాభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ. శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః. అనంతరం వెంకటేశ్వరులు గారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వారు తమ వంతుగా ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా వారి తల్లి శారదమ్మ గారిని, భార్య మంజులా గారిని, వారి కుమారులను ఈ పవిత్ర కార్యంలో భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. తల్లి కోరికను నెరవేర్చడానికి ముందుకు రావడం, అది కూడా ఇంత గొప్ప సేవా కార్యక్రమం ద్వారా జరగడం నిజంగా అభినందనీయం. ఇంతటి సేవాభావం కలిగిన కుమారుణ్ణి కన్నందుకు శారదమ్మ గారు నిజంగా ధన్యురాలు. కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దైవ కార్యానికి వినియోగించడమనేది అత్యంత పుణ్యప్రదమైన కార్యం కదా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన ఈ సేవామూర్తులను ఆ సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హలో, నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర్లు, నా భార్య పేరు మంజుల. మేము మహబూబ్నగర్ నుంచి వచ్చాము. మహబూబ్నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా నేను పనిచేస్తున్నాను. మా అమ్మగారు శారదమ్మ ఒకసారి ఈ ఆశ్రమాన్ని విజిట్ చేసి మనకు తోచినంత సహాయం చేయాలని మా అమ్మగారి కోరిక. సో మా అమ్మగారి కోరిక మీద ఇక్కడ ఏదైతే గుడి కడుతున్నారో ఆ గుడికి విరాళం ఇవ్వడానికి మేము వచ్చాము. ఇక్కడ అనాథాశ్రమం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పురుషులకు సపరేట్గా, స్త్రీలకు సపరేట్గా సుమారు 600 మంది దాకా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 3000 మంది దాకా మంచిగా రికవరీ అయ్యి మళ్ళీ వాళ్ళు వాళ్ళ జ్ఞాపక శక్తికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు చేరువయ్యారు. సమాజంలో ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది చాలా ఉత్కృష్టమైన సేవ. ఎవరికైతే మెంటలీ రిటార్డెడ్ ఉంటారో వాళ్ళను దగ్గరికి తీసుకొని వాళ్లకు సేవ చేయడం అనేది చాలా మంచి విషయము. ఈ విషయానికి మా చిన్న తోడ్పాటుగా మేము సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. ధన్యవాదములు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. 600 మంది శివపుత్రులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత
భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబానికి చెందుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.